ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. నేను ముందుగా చెప్పినట్లు ఐరోపా దేశంలోని స్వీడన్ అనే ఒక దేశము, ఒక అందమైన దేశము. ఆ దేశములో గోథెన్బర్గ్ అని ఒక పట్టణము. అక్కడ నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. అక్కడ ఉన్న ఒక దీవి వెనుక చూస్తున్నారు. స్వీడన్ దేశము యొక్క జెండా. ఆ జెండాలో ఆ సిలువను పండబెట్టినట్లు, కొంచెం సైడ్లో పడుకోబెట్టినట్లుగా ఆ జెండాలో సిలువను ఉంచి ఆ దేశం యొక్క జెండాను వారు తయారు చేసినారు. కారణం ఏంటంటే అదొక క్రైస్తవ దేశము. ఒక కాలంలో ఆ దేశ ప్రజలందరూ యేసుని చాలా ప్రేమించి అనేక మంది బాగా దేవుని విశ్వసించి పట్టుకొని చాలా లూథరన్ సార్వత్రిక సంఘాలు, మార్టిన్ లూథర్ కాలంలో జరిగిన ఒక గొప్ప ఉజ్జీవము ఆ దేశమంతటా వ్యాప్తి చెంది అనేక లూథర్ సంఘాలు వేల కొలది పెరిగినవి. ఇక్కడ నుండి ఇండియా దేశము కూడా ఆ లూథరన్ సంఘాల మిషనరీలు వచ్చి సహాయము చేసి అక్కడికి వచ్చి బీద ప్రజలకు సహాయము చేయుటకు దేవుని ప్రణాళికను నెరవేర్చినారు. అయితే ఇప్పుడు ఆ దేశములో సగానికి పైబడిన వారు దాదాపు 58% దేవుడే లేడంటున్నారు. ఎంత వేదన కదా! అయితే అందులో ఒక గొప్ప సమూహం ప్రభు అయిన యేసు ఉన్నాడని విశ్వసిస్తున్నారు. ఒక గొప్ప సమూహం వచ్చి అన్ని వసతులు ఉన్నవి, ఏ కొరతలు లేవు, కనుక దేవుడెందుకు అన్న భావం కలిగిన వారై ఉన్నారు. దేవుడు లేడంటున్నారు. ఒక క్రైస్తవ దేశం ఈ పరిస్థితికి వచ్చుట చాలా వేదన కలుగజేస్తుంది. అయితే సమీప కాలములో ఒక మార్పు వచ్చుచున్నది. ఆసియా దేశాల నుండి, ఆఫ్రికా దేశాలలో నుండి, అదేవిధంగా అరేబియా దేశాల్లో నుండి అనేక క్రైస్తవులు ఇక్కడ ఉద్యోగం కొరకు వచ్చి వారు బాగా ప్రార్థిస్తున్నందున ఒక ఆత్మీయ మార్పుతో ఒక మహా ఉత్సాహం పెరిగి పెంతుకోస్తు సంఘాలు అధికమైనవి, ప్రార్థించే ప్రజలు అధికమయ్యారు. దేవునికి స్తోత్రములు. సరే, ఈ దినం దేవుడు మీకు ఏ వాక్యమును ఉంచినారు అని అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడు నా కుమార్తె, మరణము వరకు నమ్మకంగా ఉండుము. అదే చాలా ముఖ్యమైంది, నమ్మకంగా ఉండుట. దేవుని సమూహంలో ఒకరోజు మనం నిలబడినప్పుడు నమ్మకము మంచితనంతో ఉన్నవారు మాత్రమే భాగ్యవంతులుగా దేవుని ఆశీర్వాదము పొందుకొనగలరు, జీవ కిరీటము పొందుకుంటారని దేవుడు చెబుతున్నారు. కనుక యేసుని వెంబడించు దేవుని పిల్లలు నమ్మకమైన వారిగా ఉండాలి. మొదటిగా మనల్ని సృష్టించిన దేవుడు మన కొరకు సిలువలో మరణించి రక్తము చిందించి విమోచించిన దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలి. ఆయన్ని మోసగించే జీవితం కాదు, యథార్థంగా ఆయన్ని వెంబడించాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. మనతో ఉన్న సహమనుషులు, ఫ్యామిలీ, కుటుంబంలో నమ్మకమైన వారిగా ఉండాలి. మనము నివసించే స్థలంలో, జీవించే స్థలంలో, పనిచేసే స్థలంలో నమ్మకమైన వారిగా ఉండాలి. ఎవరిని మోసగించే వారిగా ఉండరాదు. నమ్మకంగా మనకిచ్చిన పనిని నెరవేర్చాలి. మూడవది, మన దేశం కొరకు ఏ దేశంలో దేవుడు మనల్ని ఉంచినారో ఆ దేశమునకు నమ్మకమైన వారముగా ఉండాలి. కొందరు ధనం కొరకు సొంత దేశమును పట్టించేవారు, దేశమునకు కీడు చేయు వారిని మనం చూస్తున్నాము. మనం అలా ఉండకూడదు. దేశమును ప్రేమించి మనము జీవించే దేశమునకు నమ్మకమైన వారిగా ఉండాలి. కనుక మెయిన్ అయినది దేవునికి నమ్మకమైన వారిగా ఉంటే మనమందరికీ యథార్థమైన వారిగా నడుచుకుందుము. కనుక దేవుడు మనల్ని పిలిచిన దేవుడు, ఆయనకు నమ్మకంగా ఉండుటకు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అలా నీవు నమ్మకమైన వానిగా మరణ పర్యంతము ఏ సమస్య, పోరాటము, ఇబ్బంది, ఉపద్రవం వచ్చినను నమ్మకత్వమును విడిచి తొలగిపోకూడదు. నమ్మకమైన వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మీకు తగిన ఫలమును ఆయన ఇచ్చి ఆశీర్వదించును. జీవ కిరీటమును, పరలోక భాగ్యమును పొందుకొనగలరు. అందుకు మిమ్ములను సమర్పించుకొనుడి. లోకమేలులు అవన్నీ లోకంతో కూడా పోతాయి. ఒకరోజు ఈ లోకమును విడిచి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు, ఆస్తిపాస్తులు ఏవీ రావు. మనం నమ్మకమైన వారంగా నడుచుకుంటే ఆ సాక్ష్యం పరలోకం వరకు వచ్చి నిలబడును. ఆ ఫలమును మీరు పరలోకమున చూడగలరు. కనుక మీరు చెప్పండి, దేవా, నేను మరణం వరకు నమ్మకమైన వానిగా ఉండుటకు, నమ్మకమైన దానిగా ఉండుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. దాని కొరకు నాకు సహాయం చేయుడి, కృపను అనుగ్రహించుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.